హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో పాటు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ అగ్నేష్ అమిత్ రాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే వెంకట. 2025 కొత్త సంవత్సరం. మరి కొత్త సంవత్సరం రాగానే అందరికీ కూడా మాది ఎలా ఉంటుంది, జాతక పరంగా మాకు ఎలా ఉండబోతుంది కొత్త సంవత్సరం తెలుసుకోవాలని చెప్పి చాలామందికి క్యూరియాసిటీ ఉంటుంది. సో ముందుగా మనం మేషరాశితో స్టార్ట్ చేద్దాం. 2025లో మరి మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది చెప్పే ముందు ఒక్కసారి మీ గ్లిమ్స్ ఇవ్వండి. మరి మీ ఆస్ట్రోన్యూమరాలజీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎలా హౌ ఇస్ ఇట్ గోయింగ్, ఒకసారి గ్లిమ్స్ ఇచ్చి సో దట్ మనం మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం చెప్తాం. అయితే ఇక్కడ మనకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది మన ఛానల్ని చూసి మంచి అభిమానం బాగా మనకి ఇస్తున్నారు. అయితే ఒకటి ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే చాలామంది గురువుగారు మాకు ముహూర్తాలు పెట్టండి, ఇట్లా ఏమైనా మ్యారేజ్లు చేయిస్తారా అంటే నేను ఒకటే చెప్తున్నాను, నేను పురోహితుడిని కాదు, నాది అసలు ఈ ఫీల్డే కాదు, నేనేమి శాస్త్రాలు చదవలేదు. జస్ట్ ఏంటంటే కొంతమంది గురువుల దగ్గర శిష్యరికం చేసి ఈ ఆస్ట్రాలజీ కావచ్చు, న్యూమరాలజీ, పామిస్ట్రీ, జెమ్ థెరపీ, కలర్ థెరపీ, ఆస్ట్రోవాస్తు దాదాపు ఒక 7 to 8 సబ్జెక్ట్స్ నేర్చుకొని లాస్ట్ 13 years నుంచి నేను సర్వీస్ చేస్తున్నాను. సో నేను జస్ట్ చూసేది ఏంటంటే ఓన్లీ జాతకాలు మట్టుకే చూస్తాను, ముహూర్తాలు నేను పెట్టను, మ్యారేజెస్ అలాంటివి నేను చేయించను. హోమాలు నేను చేయిస్తాను, సంకల్పం నేను తీసుకొని చేయిస్తాను, కానీ నా యొక్క పురోహితులు వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళతోటి నేను చేపిస్తాను. కాబట్టి ఇది నేను ఆల్మోస్ట్ వారణాసిలో కావచ్చు, ముంబై, కేరళ, తమిళనాడు ఇటు సైడ్ ఎక్కువ శాతం ఈ తాంత్రిక రహస్య తంత్ర పరిహారాలు నేర్చుకోవటము, అలాగే దక్షిణాచారం, వామాచారం రెండిట్లో కూడా మనము కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు ఎంతోమందికి చేయించాను. కాబట్టి సంకల్పం నేను తీసుకొని చేయిస్తాను. కాబట్టి మీకు ఆస్ట్రాలజికల్గా, న్యూమరాలజికల్గా ఏది ఉన్నా సరే కానీ అది 100% మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. కాబట్టి అది నేను చెప్పేది అదే, పురోహితుడు అనుకోని మాత్రం అనుకోకండి. ఎందుకంటే నేను ఇది డిఫరెంట్గా సైంటిఫిక్గా దీని మీద లాస్ట్ 13 years నుంచి రీసెర్చ్ చేసి ఆస్ట్రాలజీ కావచ్చు, న్యూమరాలజీ కావచ్చు, అడ్వాన్స్ కబాలా న్యూమరాలజీ అనేది సబ్జెక్ట్ నా దగ్గర, అంటే క్లయింట్ నా దగ్గరకు వచ్చి కలిసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది సబ్జెక్ట్ ఏంటిది అనేది. కాబట్టి మనకి ప్రాపర్గా అపాయింట్మెంట్ తీసుకొని కలిసిన వాళ్ళకి 100% అమిత్ రాజ్ దగ్గర ఉన్న సబ్జెక్ట్ ఏంటిది అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఒకటే మనం ఎంతసేపు ఉన్న రాశి నవాంశ కాకుండా దానిలో ఇంకా సబ్ డివిజనల్ చార్ట్స్లలో కూడా వెళ్ళి వారి యొక్క బిజినెస్ ఎట్లా ఉండాలి, వారి హెల్త్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా మనము వాళ్ళకి పూర్తిగా లైఫ్ టైం రెమెడీస్ చెప్పి ఒక రత్నధారణ, లేదంటే ఒక తాంత్రిక వస్తువు, లేదంటే ఒక రక్షా కవచం వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే కానీ కలవాలి అనుకుంటే నేను హైదరాబాద్లో ఉంటాను. ఇప్పుడైతే పర్యటనలు లేవు, హైదరాబాద్లోనే ఉంటాను. ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్ వచ్చి కలిసినా కలవచ్చు. సో మనము ఈరోజు 2025లో మీకు సంవత్సరం మొత్తం కూడా బాగుండాలి అంటే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మార్చికి మనకి ఆటోమేటిక్గా ఒక గ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది. అప్పుడు చాలా విపక్తులనే మనకి 2025లో చాలా ఉన్నాయి. అయితే నేను ఇంతకుముందు కూడా వీడియోలో నేను చెప్పాను, ఇదేదో మీకు 2025 అంటే 9 నెంబర్ వస్తుంది, కుజుడు సంఖ్య అంటే కాదు. ఇది కుజరాహు అంగారక యోగం అనమాట. కుజరాహు అంటే 4 అక్షరాలలో, సంవత్సరాన్ని ఒక్కటి తీసుకోండి, 4 అక్షరాలలో 9 సంఖ్య అనేది చాలా డిజాస్టర్. ఎందుకంటే మీరు 2020 చూడండి, 2 + 2 4 అంటే 4లో 4 digitsలో 8 నెంబర్ వచ్చింది. అప్పుడు ఆల్మోస్ట్ ఎన్నో ప్రాణాలు వెళ్ళిపోయాయి కరోనాలో. ఇప్పుడు ఈ 2025 అనేసరికి ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్స్, వెహికల్ యాక్సిడెంట్స్ కావచ్చు, సడన్ డిజీజెస్ కావచ్చు, రిలేషన్షిప్లలో చాలామందికి ఇబ్బందులు వస్తాయి, మ్యారేజెస్లలో కూడా చాలా ఇబ్బందులు ఉండబోతున్నాయి, ఆరోగ్య సమస్యలు సడన్గా చాలా యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ హార్ట్ ఇష్యూస్ రావటం అనేది ఇది 2025 చాలా క్రిటికల్ ఇయర్ ఇది. ఎందుకంటే అందరూ కుజుడు సంఖ్య అంటారు, కానీ కాదు. ఇది రాహు ఇది ఒక యాక్టివేషన్ ఎవరిది అవుతుంది అంటే రాహు యాక్టివేట్ అవుతాడు. కాబట్టి మీ జాతకంలో రాహు అని నెగిటివ్ ఉంటే ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి, వెహికల్ పరంగా, హెల్త్ పరంగా. కాబట్టి మేషరాశితోటి ప్రారంభిద్దాం. ఈ సంవత్సరం మొత్తం చేసుకోండి. మీరు మనం చెప్పే రెమెడీస్ ఏంటంటే ఏదో మీరు ఒక వారం చేసి 2 వారాలు చేసి క్లోజ్ చేయండి అన్నట్టు కాదు. ఈ సంవత్సరం మొత్తం కన్సిస్టెంట్గా చేసుకుంటూ వెళ్తే మీకు కూడా ఏమవుతుంది, ఈ సంవత్సరం మొత్తం కూడా ఆ బెనిఫిట్ అనేది మనకు లభిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, మేషరాశికి రెమెడీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికి కావాల్సింది ఏంటి, 2025లో గురుగారు మరి ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయి, మరి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలి, నిత్యం కూడా ఏం చేయాలి మేషరాశి వారు అనుకుంటే కాల్స్ కూడా మనకు చాలా వస్తున్నాయి. లేడీస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, చాలామంది రెమెడీస్ చేస్తాం కానీ హెల్త్ అంత బాగోట్లేదండి, మరి ఏంటి పరిష్కారం అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు కామెంట్స్లో కూడా.
దాంట్లోనే మనం ఇప్పుడు వాళ్ళకు కూడా సపరేట్ ఒక రెమెడీ చెప్దాము. బట్ ఏంటంటే వీళ్ళకి హెల్త్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. మనం హెల్త్ నుంచి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేషరాశి వారి సంవత్సరం మొత్తం కూడా మీకు హెల్త్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు అనుకుంటే బుధవారము శనగపప్పు, శనగలు కాదు. ఇక్కడ మిస్టేక్ ఏమవుతుందంటే సార్, వీళ్ళు ఇప్పుడు గురుబలం లేదు అనగానే శనగలు తీసుకెళ్ళి పెట్టేస్తారు వీళ్ళు. కానీ అట్లా కాదు. పద్ధతి ఏంటంటే శనగలు ఎప్పుడైతే మనకి పైన పొట్టుతోటి ఉంటాయో అది శని రిప్రజెంటేషన్ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఆ పొట్టును పలగొట్టి తీస్తావో అప్పుడు అది ఏమవుతుంది, అది గురు యొక్క గ్రహాన్ని రిప్రజెంట్ చేస్తుంది. నల్ల శనగలు అంటాం కదా, ఇప్పుడు నల్ల శనగలు తీసుకెళ్ళి పెట్టేసావు, నీ శని బాగున్నాడు ఉచ్చస్థితిలో అంటే అట్లా ఆటోమేటిక్గా శని నెగిటివ్లోకి వస్తాడు, హెల్త్ ఇష్యూస్ ఇస్తాడు, గ్యాస్ ట్రబుల్ ఇస్తాడు, ఆటోమేటిక్గా మనకి డైజెషన్ సిస్టమ్ ఇష్యూ ఇస్తాడు. కాబట్టి జాగ్రత్త. శనగపప్పు పెట్టండి. శనగపప్పు పక్షులకు కానీ గోమాతకు కానీ వెనస్డే పెట్టండి. బుధవారం మీకు కుదిరినప్పుడు అలా పెడుతుండండి. దీనికి హెల్త్ ఇష్యూస్ అనేవి ఎలాంటివి రావు. అలాగే మీకు ఎవరికైతే ఇంట్లో ధనం నిలబడాలి మేషరాశి వారికి అన్న దగ్గర ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఖజూర్లు పంచండి. నైవేద్యం ఖజూర్ అంటాం కదా, మనకి ఈ ఫ్రూట్ వెండర్స్ దగ్గర ఎక్కడైనా సరే కానీ అంబే దగ్గర దొరుకుతుంది. ఖజూర్ తీసుకోండి. మీ బడ్జెట్ ప్రకారం ఒక బాక్స్ 200 రూపీస్ ఉంటుంది సంథింగ్. నువ్వు నెలలో ఒకసారి చేస్తావా లేదంటే వీక్లీ చేస్తావా నీ చాయిస్. ఆ ఖజూర్ డబ్బా ఒకటి తీసుకొని అక్కడ నైవేద్యం పెట్టేసి అక్కడ భక్తులకు పంచే తప్ప నువ్వు తీసుకోవద్దు, మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళదు, అక్కడ ఖాళీ చేసేయాలి. ఇది నీకు నిత్యం కూడా ధనం ఉండటానికి బ్రహ్మాండమైన ఉపాయం. అలాగే ఎవరైతే మనకి వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారంలో ఈ సంవత్సరం మొత్తం కూడా బాగుండాలి, ఈ ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అంత అడుగుతున్నారు సార్, మాకు ఏ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అని అడుగుతున్నారు. అంటే మేషరాశి వారికి ఏంటంటే రాశి ప్రకారంగా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాము, ఇప్పుడు ఒక వ్యక్తికి జాతకంలో బ్రహ్మాండంగా శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, అలాగే మనకి చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. సో వీళ్ళకి మీరు 2 బిజినెస్ రికమెండ్ చేస్తాం. వాళ్ళకి ఏంటంటే లిక్విడ్ రిలేటెడ్ చేసుకోండి లేదా ఫ్యాబ్రిక్ రిలేటెడ్ చేసుకోండి. దాంట్లో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి నేమ్ కరెక్షన్, అలాగే వాళ్ళకి ఫరంకి ఏ నేమ్ పెట్టుకోవాలి, ఎన్ని డిజిట్స్లో ఉండాలి, ఆ నేమ్ పెట్టుకున్నప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏంటంటే ఒక రాశి ప్రకారం కానీ డిపెండ్ అయ్యి మనం చేయకూడదు. ఎందుకంటే జన్మజాతకం చూసుకున్నట్టయితే ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు ఉన్నారు, MJ కాంబినేషన్, జియో, మైకేల్ జాక్సన్, ఈ MJ కాంబినేషన్ ఎక్కడ వచ్చినా సరే కానీ తిరుగు ఉండదు. అలాగే ఇండస్ట్రీలో ఉన్నారు కొంతమంది, ఇప్పుడు రష్మిక మందన గారు వచ్చినప్పటి నుంచి మంచి హిట్ కొట్టారు. RM కాంబినేషన్, రిషి ముఖేష్ గారు, ఇంద్ర సినిమాలో కానీ విలన్ గారు, రిషి ముఖేష్ RM కాంబినేషన్, మిరియాల రవీందర్ రెడ్డి గారు అఖండ ప్రొడ్యూసర్ గారు, అట్లా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలంటే రాహుకేతును కలపాలి. ఒక బిజినెస్ పర్సన్ ధీరుభాయ్ అంబానీ బుధాదిత్య యోగం అంటే దాది దోపదం అనే ధీరు అంబానీ రవి నక్షత్రం. సో అక్కడ బుధాదిత్య యోగం కలిసింది. అలాగే ఆయన 14 డిజిట్స్లో 1 నెంబర్ ఉంది, అందుకనే ఒక టాప్ లెవెల్కి వెళ్ళగలిగారు. అదే టాటా అన్న పదం 4 డిజిట్స్లో 10 నెంబర్ అంటే రాహు రవి, అందుకని ఆయన అంత పేరు ప్రఖ్యాత సంపాదించారు. సో అలాగ మనకి ప్రతిది కూడా వ్యాపారం ఎలాంటిది కలిసి వస్తుంది, నేను స్టాక్ మార్కెట్లో పెట్టొచ్చా లేదా, ఇదేంటంటే కొంచెం రిస్క్ రిలేటెడ్. కాబట్టి మనం ఏమంటామంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఉంటే ఒకసారి మంచి ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అయ్యి నేను పెట్టొచ్చా, ఒకవేళ స్టాక్ మార్కెట్లో పెట్టాలి అంటే ఎందులో పెట్టాలి, నేను మెడికల్లో పెట్టాలా, లేదనుకుంటే నేనేమో ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టాలా, ల్యాండ్ మీద రియల్ ఎస్టేట్లో పెట్టాలా, లేదనుకుంటే ఫుడ్ రిలేటెడ్ పెట్టాలా, దేంట్లో పెడితే మనకి లాంగ్ టర్మ్ పెట్టాలా, షార్ట్ టర్మ్ తీసుకోవాలా, ఇవన్నీ కూడా ఏంటంటే హర్స్కోప్ అనలైజ్ చేసినప్పుడు తప్పకుండా చెప్పగలుగుతాం. కొంతమంది అనొచ్చు నా దగ్గర మరి డేట్ ఆఫ్ బర్త్ లేదు గురువుగారు అన్నప్పుడు వాళ్ళకి పామిస్ట్రీ చూసి, లేదంటే వాళ్ళకి ప్రశ్నాశాస్త్రం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడిగి వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్న డేట్ ఆఫ్ బర్త్ లేదు, వాళ్ళని ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఏంటంటే నువ్వు మీ నానమ్మని కానీ తాతయ్యని కానీ చూసావా అంటే కొంతమంది అంటారు నేను చిన్న ఉన్నప్పుడు వెళ్ళిపోయాం అంటే ఖచ్చితంగా నాగదోష ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది, అందుకనే పూర్వీకుల యొక్క ఆశీర్వాదం నీకు లేదు, చూడలేకపోయావు. కొంతమంది చిన్న వయసులోనే తండ్రి ఎక్స్పైర్ అయిపోవటం లేదా తల్లి ఎక్స్పైర్ అయిపోవటం. సో ఇక్కడ పితృదోష ప్రభావం, మాతృదోష ప్రభావం కూడా అనలైజేషన్ ఉంటుంది. పామిస్ట్రీ కూడా చూస్తాం, దాంట్లో కూడా ఇక్కడ నవగ్రహాలు అన్నీ ఉంటాయి. సో అది కూడా అనలైజ్ చేసి మనం చెప్తాం. సో మనం మేషరాశి వారికి ఏంటంటే వ్యాపారపరంగా బ్రహ్మాండంగా ఉండాలి అనుకుంటే మీరు నిత్యం కూడా ఏం చేయండి అంటే ఎవరికైనా సరే కానీ పేదవాళ్ళకి కొంచెం రేషన్ ఇస్తూ ఉండండి. ఆ రేషన్లో ఖచ్చితంగా ధనియాలు ఉండేటట్టు చూసుకోండి. ఆ ధనియాలు ఇంకా సంథింగ్ ఏదన్నా మీరు ఫుడ్ ఐటమ్స్ ఇస్తూ ఉండండి ఈ సంవత్సరం. ఎందుకంటే
మేషరాశికి వ్యాపారస్తులు ఏంటంటే, మేషరాశిలో ఎవరు ఉచ్చ స్థితిలో ఉంటారు? రవి. సో నువ్వు పేదవాళ్ళకి ఎంత సేవ చేస్తుంటే అంత నీకు బ్లెస్సింగ్స్ వస్తాయి సంవత్సరం మొత్తం 2025. ఇంకోటి ఏంటంటే, ఈ రాశి వారికి సెకండ్ హౌస్లోనే రాహు ఉచ్చ స్థితిలో ఉంటాడు. కాబట్టి ఇక్కడ కూడా నువ్వు పేదవాళ్ళకి ఎంత రాశిని ఇస్తున్నా కొద్దీ రాహు పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడు ఈ సంవత్సరం. ఎందుకంటే ఈ సంవత్సరం నేను చెప్పాను కదా, న్యూమరాలజికల్గా ఇది రాహు కుజుడి యొక్క సంవత్సరం ఇది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో వ్యాపారస్తులకు అది. ప్రైవేట్ జాబ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిత్యం కూడా ఏంటంటే, ఎక్కడైనా సరే కానీ దగ్గర టెంపుల్లో ఏం చేయండి అంటే, ఇది పర్టికులర్ ప్రైవేట్ జాబ్ వాళ్ళకి, దగ్గరలో ఎక్కడైనా టెంపుల్లో ఒకటి వైట్ గులాబీ చెట్టు నాటండి. 1, 2, 3 సార్లు, ఎన్నోసార్లు 2 monthsకి ఒకసారి చేయండి. దాన్ని టెంపుల్లో, ఈ టెంపుల్లో పెట్టాం, ఇంకో టెంపుల్లో పెట్టాం. అక్కడ ఏం చేయాలంటే ఆ వైట్ గులాబీ చెట్టు అక్కడ పెట్టండి. ఒక్కసారి పెట్టినా పర్లేదు, దానికి సేవ చేస్తూ ఉండండి. ఆ టెంపుల్ ఏ టెంపుల్ అయినా సరే కానీ ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు మాత్రం జిలేబీ నైవేద్యం తీసుకెళ్ళండి. ఏది? ఆరెంజ్ కలర్ జిలేబీ నైవేద్యం తీసుకెళ్ళి అక్కడ సమర్పించేసి అక్కడ భక్తులకు పంచండి. మీకు అద్భుతమైన రిజల్ట్ అనేది మీకు ఉంటుంది. అలాగే గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ వాళ్ళు ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయి అనుకుంటే మాత్రం ఇంట్లో ఒక దీపారాధన విధానం చేయండి. మీరు మేషరాశి వారు ఏంటంటే, మనకి మట్టి ప్రమిదలు వాడండి. మట్టి ప్రమిదలు కూడా ఏం చేయాలంటే, దానిమ్మ ఆకులు తీసుకోండి. మీకు జాబ్లో, గవర్నమెంట్ జాబ్లో అందరు వశం కావాలి అంటే, మనకు పై అధికారి నాకు సపోర్ట్ ఉండాలి, నా సబార్డినేట్ కూడా నాకు ఉండాలి. అది ఏ ఫీల్డ్లో అయినా కానివ్వండి. అక్కడ వశీకరణము, నలుగురిని మనకు దగ్గర చేసేది ఏంటంటే దానిమ్మ చెట్టు. సో దానిమ్మ చెట్టు ఆకులు ఒక 6 తీసుకోండి. ఒక మూడు ఇట్లా కింద ఆ ప్రమిద కింద పెట్టి దానిపైన నెయ్యితోటి దీపం పెట్టండి. అయితే ఇక్కడ వాడాల్సిన ఒత్తులు ఏంటంటే, ఎరుపు రంగు ఒత్తులు వాడండి. మీకు పూజా సామాగ్రిలో రోలి అని అడిగితే ఇస్తారు. ఆ ఎరుపు రంగు ఒత్తులతోటి నువ్వు దీపారాధన చేయి నెయ్యితోటి. నీకు కుదిరినప్పుడల్లా, లేదు అనుకుంటే పర్టికులర్ ఏంటంటే సాటర్డే అండ్ మండే ఈ 2 రోజులు ఈ సంవత్సరం మొత్తం చేస్తుండు. ఇంట్లో నువ్వేం చేయాలంటే, అరటిపండు మీద తేనేసి అమ్మకు నైవేద్యం సమర్పించి అది మీరు తీసుకోండి. అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. దాంతోపాటు ఎవరైతే విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్నారో, విదేశం వెళ్ళాలి గురుగారు, మాకు అక్కడ కూడా మంచి రిజల్ట్ ఉండాలి, మంచిగా వెళ్ళాలంటే ఒక యోగం కావాలంటే రాహు శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంటేనే వాళ్ళ ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి ప్లేన్ ఎక్కి అక్కడ ఏమైనా సక్సెస్గా చూసుకోగలుగుతారు. కాబట్టి మీరు ఎవరైతే విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్నారో, వైట్ చోలే అంటాం, అంటే చోలే భటూరే అంటారు, వైట్ చెన వస్తుంది. ఆ వైట్ చెన కుదిరితే ఏంటంటే మంచిగా దాన్ని ఇంట్లోనే మీరు మంచి తాలింపు వేపించి ప్రతి శుక్రవారం రోజు దగ్గరలో ఎక్కడ ఏ అమ్మవారి టెంపుల్ అయినా పర్లేదు, గ్రామదేవతలు కాకుండా దుర్గామాత కానీ లక్ష్మీమాత కానీ టెంపుల్ ఉంటే ఆ టెంపుల్లో ఏం చేయండి అంటే, ఒకటి చామంతి పూల మాల, ఒకటి ఆ చామంతి పూల మాలకి ఏం చేయాలంటే, నేను ఇంతకుముందు కూడా చాలా రెమెడీస్లలో చెప్పాను, అత్తర్ అనేది మనం వాడతాం చాలా, మనకు బేగం బజార్లో చార్మినార్ దగ్గర దొరుకుతుంది. సో దాంట్లో ఏం చేయాలంటే, మనం గులాబీ ఫ్లేవర్ అత్తర్ తీసుకొని ఆ మాల కొంచెం లైట్గా రాయండి. రాసేసి ఆ యొక్క మాల అమ్మకు సమర్పించండి. ఈ శనగలు ఏదైతే మనం నైవేద్యం తీసుకొచ్చామో అక్కడ సమర్పించేసి, అమ్మ నా భాగ్యాన్ని మార్చు. ఎందుకంటే ఇక్కడ 2 అవుతుంది. శనగలు ఇచ్చిన దగ్గర వైట్ చెన ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే శుక్రబలం పెరుగుతుంది, గురుబలం పెరుగుతుంది. సో గురువుని భాగ్యాన్ని మారుస్తాడు, శుక్రుడు విదేశీయాన యోగాన్ని ఇస్తాడు. కాబట్టి ఆ వైట్ శనగలు అక్కడ నైవేద్యం పెట్టి భక్తులకు పనిచేసేయండి. ఇది ఫ్రైడే నీకు కుదిరినప్పుడల్లా చెయ్యి. నేను వెళ్ళిపోయాను గురువుగారు అనుకుంటే, ఇక్కడ మమ్మీయో డాడీ ఉన్నప్పుడు నెలకు ఒకసారి చేస్తుండమని చెప్పు, అక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఎవరైతే మేషరాశి వారు వివాహం గురించి ప్రయత్నాలు చేస్తున్నారు అనుకుంటే, ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, ఆంజనేయ స్వామి గుళ్ళో సంపెంగ నూనెతో దీపం పెట్టాలి, జిల్లేడు ఒత్తు వాడాలి. అక్కడ జిల్లేడు ఒత్తు కనీసం మీరు నెలలో ఒక 2 సార్లు చేసుకుంటూ పోయినా, లేదంటే కంటిన్యూ ఒక 7 weeks చేసినా పర్లేదు. ఇది గురువారం రోజు చేయాలి, థర్స్డే రోజు. అది కూడా ఏం చేయాలి అంటే, నువ్వు సంపెంగ నూనెతోటి జిల్లేడు ఒత్తు తీసుకొని ఒక 2 ఇలాచీలు తీసుకో. 2 ఇలాచీలు ఏంటంటే కొంచెం ఇట్లా ఒక 2 దెబ్బలేసి అది ఓపెన్ అయిపోతుంది కదా, అది ఓపెన్ అయిన తర్వాత అది దాంట్లో ఆ సంపెంగ నూనెలో వేసేసి దీపారాధన చెయ్యి. అక్కడ మనం ఎల్లో కలర్ మోతీచూర్ లడ్డు నైవేద్యం పెట్టి, అక్కడ ఎవరైనా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేసేయి. అక్కడ ఏంటంటే నీకు కుదిరితే ఏదన్నా కొబ్బరికాయ ఏదో కొడతావు కదా, ఆ కొబ్బరికాయ కొట్టింది ఏంటంటే, అక్కడ రావి చెట్టు ఉంటే రావి చెట్టు కింద కూర్చొని నువ్వు తినడానికి ప్రయత్నం చేయి. రావి చెట్టు కొంచెం నీళ్ళు పోయి, ఎందుకంటే రావి చెట్టు దగ్గర మనకి గురు శని యొక్క ఇద్దరిది యొక్క ఆశీర్వాదం నీకు లభిస్తుంది. గురువు నీకు అనుగ్రహించాడంటే మంచి సంబంధం తీసుకొస్తాడు. అలాగే నీకు శని అనుగ్రహం వచ్చింది అంటే ఆ రిలేషన్షిప్ అనేది లాంగ్ ఉంటుంది. కాబట్టి మేషరాశి వారికి హోల్గా ఈ యొక్క రెమెడీస్ చేసుకున్నట్టయితే 2025లో ఈ మనం చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇంకా మనం కొన్ని కవర్ చేయలేము, ఎందుకంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. విద్య కావచ్చు,
కావచ్చు, ఇంకా ఆరోగ్యపరంలో ఇంకా డెప్త్కి వెళ్ళాల్సి వస్తుంది. సార్ నాకు లీవర్ ఇష్యూస్ ఉన్నాయి, లేదంటే నాకు లంగ్స్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, సార్ నాకు సైనస్ వస్తుంది. సైనస్ ఎక్కడ వస్తుంది? జూపిటర్ సాటర్న్ ఇద్దరు బాగాలేనప్పుడు సైనస్ ఇష్యూస్ వస్తాయి. లంగ్స్ ఇష్యూస్ ఎప్పుడు వస్తాయి? బుధుడు బాగాలేనప్పుడు. అన్ని జాతకంలో మెర్క్యూరీ బాగాలేడు, బుధుడు పీడించబడుతున్నాడు, బుధుడు దుస్థానాలలో ఉన్నాడు అంటే ఆటోమేటిక్ లంగ్స్ ఇష్యూస్ వస్తాయి. అలాగే స్కిన్ ఇన్ఫెక్షన్స్, ఇలా చాలా ఉంటాయి. అవి మనం అంతా ఎక్కడ మనం డెప్త్ అనలైజేషన్ చేయగలుగుతామంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకొని వాళ్ళు కొంచెం ఒక ప్రాపర్ టైం తీసుకొని వస్తే డెఫినెట్లీ వాళ్ళని మన లైఫ్ టైం బాగుండేటట్టు గైడ్ చేయొచ్చు. స్క్రీన్ మీద చూస్తుంది ఇది ధనరక్ష యంత్రము. ఇది మనం ఇంట్లో పెట్టుకోవాలి. ఇది కాళమణి మీద మనం నిర్మించాం. ఇది టోటల్ కూడా మంత్రోపచారణం దీని మీద నిర్మించడం జరిగింది. ఇది ఏంటంటే నార్త్ ఇండియన్స్ మన మిత్రులు ఉత్తరాఖండ్ నుంచి మనకి ప్రత్యేకంగా చేపించి ప్రిపేర్ చేసి ఇచ్చింది మనకి. అంటే మనం చెప్తే వాళ్ళు ప్రిపేర్ చేయించారు ఈ పద్ధతిలో. సో ఇది మన దగ్గర ఉంచుకోవాలి. చిన్నది ఇది బుధమణి అంటాము. ఈ బుధమణి అనేది మన దగ్గర ఉండాలి. ఈ కాళమణి అనేది మాత్రం ఇంట్లో పెట్టుకోవాలి. ఈ బాక్స్ తోటి వస్తుంది మీకు ఇట్లా. ఈ బాక్స్ అనేది ఇట్లా క్లోజ్ అయిపోతుంది. ఇంట్లో ఏంటంటే మీకు వచ్చినప్పుడు ఇట్లా పెట్టుకోండి. ఈ బాక్స్ ఇట్లా పక్కకు పెట్టుకోండి, లేదా దీని కింద పెట్టుకున్నా పర్లేదు. సో దీనికి ఎలా ఆరాధన చేయాలి ఏంటిది అనేది మీకు వాయిస్ మెసేజ్ వస్తుంది. మీరు బుక్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి బుక్ చేయండి. లిమిటెడ్ స్టాకే ఉంది. మళ్ళీ మనం స్టాక్ ముందు కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. కానీ 100% 2025లో ఈ వస్తువు మీ దగ్గర ఉంది అంటే అదృష్టం మీకు తోడవుతుంది. ఆ ధనాకర్షణ కలుగుతుంది, ధనరక్ష కూడా కలుగుతుంది. కాబట్టి వెంటనే కమర్షియల్గా కాదు, ఇది అన్ని రాసుల వారికి అదృష్టం తోడు చేయాలనే ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకొచ్చాం. నేను చెప్పాను కదా దీని కాస్ట్ కూడా పెద్ద ఏం లేదు, జస్ట్ 3200 రూపీస్ మాత్రమే దీని కాస్ట్. థ్యాంక్ యూ సార్, బ్యూటిఫుల్ అనాలిసిస్. హోప్ఫుల్లీ 2025లో మేషరాశి వాళ్ళందరూ బాగుండాలని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ సార్.